నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నా చిన్నప్పటి నుంచి దాదాపుగా చాలామంది నోట దెయ్యం, భూతం, గాలి, ఇంకోటి రకరకాల హర్రర్ పాయింట్ల గురించి మాట్లాడేవాళ్ళు. అవన్నీ వింటూ నాకు ఏమనిపించేదంటే, అసలు ఈ దెయ్యం అనేది ఏంటి? అది కనిపించదు, వినిపించదు. కానీ అసలు ఏంటి ఈ దెయ్యం వెనకాల ఉన్న మిస్టరీ ఏంది? అది అసలు ఎలా ఉంటుంది? దాన్ని చూడలేకపోవడానికి కారణం ఏంటి? ఎన్నో రకాల ఆలోచనలు నాకొచ్చాయి. ఆ క్రమంలో నేను ఆలోచించేవాడిని. నాకెందుకంటే దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంది? అసలు దెయ్యం అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? ప్రపంచంలోనే దెయ్యానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం ప్రపంచంలో. ఒక్కరిద్దరి మధ్యలో నాటుకుపోయిన విషయం అంటే సరే, అది ఇక్కడ స్ప్రెడ్ అయింది అని అనుకోవచ్చు. కానీ ప్రపంచం అంతా మనుషులు ఎక్కడి వరకు ఉన్నారో అక్కడి వరకు కూడా దెయ్యం అనే కాన్సెప్ట్ విషయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దెయ్యం అనే కాన్సెప్ట్ గురించి పూర్తిగా దాంట్లో ఉన్న సీక్రెట్స్ తెలుసుకోవాలి అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. అయితే అదే క్రమంలో ఎన్నో విధాలుగా పరిశీలిస్తూ ప్రతి విషయాన్ని దాని వెనుక ఉన్న కారణాలని విశ్లేషిస్తూ అన్నీ గమనిస్తూ వస్తున్నాను. దానికి తోడు నాకు సినిమాలంటే పిచ్చి. ఒక దర్శకుడిగా సినిమాలు తీయాలి, ఒక గొప్ప దర్శకుడిగా ఎదగాలని ఒక ఆలోచన. ఎందుకంటే ఒక పిక్చర్ కాంపోజిషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక దర్శకుడిగా ఏదో ఒక సీక్రెట్ని ప్రొవైడ్ చేసి ఆడియన్స్ని మెప్పించాలనే ఒక ఆలోచన నాలో ఉంది. అంటే ఈ దెయ్యం కాన్సెప్ట్తో పాటు నాకు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది. అయితే ఈ దెయ్యం అనే కాన్సెప్ట్తో పాటు సినిమా ఇంట్రెస్ట్ కూడా కలిసిపోయి నా లోపట ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయింది. ఒక ఆ తర్వాత దెయ్యం అనే కాన్సెప్టే కాదు, ప్రతి విషయంలోనూ దాంట్లో ఉన్న సీక్రెట్స్‌ని గురించి తెలుసుకొని, దాంట్లో ఉన్నటువంటి అసలు రహస్యాన్ని కనుక్కొని, దాన్ని సినిమా రూపంలో విడుదల చేయాలనేది నా ఆలోచన విధానం. ఆ రకంగా నేను ఇటు దెయ్యం వెనకాల ఉన్న సీక్రెట్సే కాకుండా ఇంకా మిగతా ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాల గురించి పరిశీలిస్తూ, గమనిస్తూ ఒక దర్శకుడిగా నేను ఆ సీక్రెట్స్ అన్నింటినీ సినిమాల ద్వారా ప్రొవైడ్ చేయాలనేటువంటి ఆలోచనతోని నేను అలా అలా నా సినిమా ప్రయాణం చేస్తున్నాను నేను. అయితే అందులో నాకు అర్థమైంది ఏంది అంటే, హర్రర్ అనే కాన్సెప్ట్ వెనకాల, దెయ్యం అనే కాన్సెప్ట్ వెనకాల, మంత్రాలు అనే కాన్సెప్ట్ వెనకాల ఉన్నది బ్రెయిన్‌లో ఒక డోపమైన్ సీక్రెట్ మాత్రమే. ఇది 100% నిజం. 100% దెయ్యం వెనకాల ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే డోపమైన్ రహస్యం మాత్రమే. ఇది బ్రెయిన్‌లో జరిగేటువంటి సమస్య. ఈ డోపమైన్ అనేది ఒక్కటే ఈ దెయ్యం కాన్సెప్ట్ అనేది నడిపిస్తుంది. ఒక దెయ్యం కాన్సెప్టే కాదు, డోపమైన్ సవాలక్ష విషయాల్ని రన్ చేస్తుంది. అసలు డోపమైన్ అనేది లేకపోతే బ్రెయిన్ సిస్టమ్ అనేది నడవదు. డోపమైన్ ఉండాల్సిన దానికంటే బ్రెయిన్‌లో మించిపోయి ప్రతి విషయాన్ని కన్ఫ్యూజన్‌లో పెడుతుంది. ఈ దెయ్యం అనేది కూడా డోపమైన్ వల్లే పుట్టింది అనేది నాకు కాస్త అర్థమైంది. అది ఎలా ఉంటుందంటే, ఏ స్టోరీ అయినా, ఏ విషయమైనా మనం ఆలోచించుకున్నప్పుడు కామన్‌గా బ్రెయిన్‌లో ప్రతి విషయానికి సంబంధించి ఒక ఇమేజ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అది నార్మల్‌గా ఉన్నప్పుడు, కంట్రోల్‌గా ఉన్నప్పుడు, మనం ఆలోచించినప్పుడు, మనకు అవసరమైనప్పుడు ఆ విషయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది మన కంట్రోల్‌లో ఉంటుంది. అదే డోపమైన్ ఎక్కువైపోయి
అస్తవ్యస్తంగా అయినప్పుడు ఆ సమస్యను తట్టుకోలేక బ్రెయిన్ కంట్రోల్ తప్పినప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలు, మన ఇమాజినేషన్స్ అన్నీ కన్‌ఫ్యూజన్‌లో పడిపోతాయి. అంటే ఒక ఆర్డర్ తప్పేసి కంట్రోల్ తప్పిపోయి ఇ అస్తవ్యస్తంగా కనపడడం, వినపడడం అనేది జరుగుతా ఉంటది. మన ఆలోచనలు ఆహ్, మన ఆలోచనల వల్ల ఏర్పడేటువంటి ఇమాజినేషన్స్ లేదా పాస్ట్‌వి గానీ, ఫ్యూచర్‌వి గానీ, ప్రెజెంట్‌వి కానీ, లేకపోతే ఎక్కడో చూసినయో, విన్నయో ఏవో విషయాలు అస్తవ్యస్తంగా కంట్రోల్ తప్పి అవసరం లేని సమయంలో కూడా అవి వస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. ఒక ఆర్డర్‌లో ఉండవు. అబ్‌నార్మల్ సిట్యుయేషన్‌లో కంట్రోల్ తప్పిపోయి ఎలా పడితే అలా బ్రెయిన్‌లో కనిపించడం, వినిపించడం అనేది జరుగుతా ఉంటది. అయితే ఇదే ప్రకారంగా మనకు కొంతమంది శత్రువుల విషయంలో ఏదన్నా అనుమానాలుంటే వాటికి సంబంధించిన విషయాలు, లేదా మంత్రాలకు సంబంధించినటువంటి విషయాలు, దెయ్యాలకు సంబంధించిన విషయాలు కూడా మన బ్రెయిన్‌లో అలా నాటుకుపోయినప్పుడు ఆ ఉద్దేశం వల్ల మనలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఏర్పడే ఆలోచనల వల్ల ఇమాజినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్ తప్పిపోయి అవసరం లేనప్పుడు కూడా అస్తవ్యస్తంగా కనబడడం, అస్తవ్యస్తంగా వినబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే దయ్యం అనేది ఎలా డెవలప్ అయ్యింది అంటే అది ఒక కాన్సెప్ట్‌తో స్టార్ట్ అయినటువంటి దెయ్యం బ్రెయిన్‌లో అస్తవ్యస్తమైనటువంటి హద్దులు దాటి రిలీజ్ అయ్యే డోపమైన్ వల్ల ఆ కాన్సెప్ట్‌లన్నీ నిజమైన దెయ్యంలాగా కనిపించడం, వినిపించడం అనే పద్ధతిలో ప్రపంచం అంతా అలా నిలబడిపోయింది. అంటే అందరికి కనపడడం, వినపడడం జరిగింది. ప్రతి ఒక్కరికి స్టోరీస్ వినడం, దాన్ని ఆలోచించడం తప్ప వాస్తవానికి కనిపించవు. ఎవరికి కనిపిస్తాయంటే ఈ డోపమైన్ లెవెల్స్ ఎవరికైతే కంట్రోల్ తప్పిపోయి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందో, హెచ్చుతగ్గులు ఎవరి బ్రెయిన్‌లో అయితే జరుగుతూ ఉంటాయో వాళ్ళకు మాత్రమే దెయ్యాలు కనపడడం, వినపడడం అనేది జరుగుతూ ఉంటాయి. ఈ మంత్రాల విషయంలో కూడా మంత్రాలు కనపడడం, వినపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం డోపమైన్ వల్ల జరిగేటువంటి సమస్య. అవగాహన లేని ఆ సమయాల లోపట నిజంగానే దెయ్యం ఉంది, కనిపించింది అని భయపడ్డ వాళ్ళ సమస్య అది. ఇది ఓన్లీ డోపమైన్ వల్ల పుట్టినటువంటి దెయ్యం. దెయ్యం అనే కాదు, ఏ విషయమైనా టెక్నాలజీ కానీ, మెడిసిన్‌కి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే మంత్రాలకు సంబంధించిన విషయాలు ఏదైనా కానీ వాని బ్రెయిన్‌లో ఏ కాన్సెప్ట్ అయితే ఉంటుందో, ఏదైతే వింటాడో, ఏదైతే వానికి తెలుసో ఆ విషయాలకు సంబంధించినటువంటి పాస్ట్ ఇమాజినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి, లేదంటే కొత్తగా కూడా ప్రతి టైంలో ఒక ఇంటెన్షన్ అనేది, ఒక ఆలోచన అనేది డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఆలోచనల వల్ల కూడా కొత్త కొత్త ఇదివరకు తెలిసినవి, తెలియనివి కూడా కొత్త కొత్తగా కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇలాంటి సమస్య అనేది వస్తుంది. కనిపించడం, వినిపించడం అనే సమస్య వస్తుంది. అదే ప్రకారంగా దెయ్యం అనే కాన్సెప్ట్, దెయ్యాలు కనిపించినాయి అనేటువంటి సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళకి డోపమైన్ లెవెల్స్ కంట్రోల్ తప్పడం వల్ల జరిగినటువంటి విషయం అన్నమాట ఇది. అదే డోపమైన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నవానికి స్టోరీస్ వినడమే తప్ప వానికి కనబడవు, వినబడవు, వాడు నమ్మలేడు. కాకపోతే ఏంటంటే భయం ఉంటుంది లోపల. ఆ భయం వల్ల జాగ్రత్త అనేటువంటి ఆలోచనతోని జాగ్రత్త పడడం, ప్రవర్తించడం అనేది జరుగుతుంది తప్ప వానికి కనబడడం, వినబడవు. ఎవరికైతే డోపమైన్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయో వాడికి మాత్రమే వాడి బ్రెయిన్‌లో ఉన్న ఆలోచనలు పాతవి కానీ, కొత్తవి కానీ వాటి వల్ల అస్తవ్యస్తంగా ఇమాజినేషన్స్ అనేటివి, ఈ చిత్రాలు అనేటివి కనబడడం, మాటలు అనేటివి వినపడడం అనేది జరుగుతూ ఉంటుంది. దెయ్యం కాన్సెప్ట్ అయితే దెయ్యాలు కనబడతాయి, దెయ్యాలకు సంబంధించినటువంటి మాటలు వినపడతాయి. ఇదనమాట. అది దేనివల్ల అంటే డోపమైన్ వల్ల. దెయ్యం సీక్రెటే డోపమైన్. ఎస్. ఇది సినిమా రూపంలో చూపెడితే చాలా అద్భుతంగా, స్పష్టంగా, కొన్ని సమయంలో కామెడీగా అసలు సీక్రెట్ అన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అయితే ఇదే కొన్ని రకాల కాన్సెప్ట్లతోని కొన్ని సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నాను.
నాకున్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో, దెయ్యం సీక్రెట్ తెలుసుకోవాలనే ఉత్సాహం, దాంతో పాటు డెవలప్ అయినటువంటి సినిమా యొక్క ఆలోచన, సినిమా దర్శకుడిగా నేను ఎదగాలనేటువంటి ఆలోచన, సినిమా ఆలోచన ఏదైతే ఉందో, దాంతో పాటు ఈ దెయ్యం కాన్సెప్ట్ కూడా అలా డెవలప్ అవుతూ వచ్చింది. ఈ 2 ఒకే దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి ద్వారా నేను ఒక దర్శకుడిగా నేను చేయాలనుకున్న సినిమాలు చాలా బాగుండాలి. దాంట్లో ఉన్న సీక్రెట్స్‌ని కూడా నేను చెప్పగలగాలనేది నా ఉద్దేశ్యం. దానికి నేను ఉపయోగించే నా యొక్క ఆలోచనలని, నాకు తెలిసినటువంటి చిన్న చిన్న రహస్యాలని ప్రేక్షకులకు అందించడానికి ఉపయోగించేటువంటి సాధనం నా సినిమా. ముందు ముందు నేను హర్రర్ సినిమాల్లో కూడా రకరకాల సీక్రెట్స్ నేను చెప్పేవి చెప్పాల్సిన విధంగా చెప్తాను నేను. అది నా ఆలోచన విధానం. ప్రేక్షకులకు నచ్చుతుందా నచ్చుతలేదా అనేది తర్వాత విషయం అది. నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం చేయక తప్పదు. నేనైతే చేయడం మానను, చేస్తాను కంపల్సరీ. అది నచ్చడం నచ్చకపోవడం తర్వాత విషయం, వాళ్ళ వాళ్ళ టేస్ట్ల మీద ఆధారపడి ఉంటుంది. నా ఆలోచన ఏంటంటే చిన్నప్పటి నుంచి దెయ్యాలకు సంబంధించినటువంటి సీక్రెట్స్ తెలుసుకోవాలనుకున్నాను. నాకు అర్థమైనంత మట్టుకు నా పద్ధతిలో నాకున్నటువంటి సాధనం ఏదైతే ఉందో సినిమా, ఒక దర్శకుడిగా సినిమా ద్వారా నేను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్గానే. దాంట్లో ఏదో నేను పెద్ద పుడింగిని, దాంట్లో ఏదో పెద్ద గొప్ప రహస్యాలు నేనేదో చెప్తానని అనట్లేదు. నాకున్న ఆలోచనలో నేను ఎంటర్టైన్మెంట్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. దాదాపు ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే హర్రర్, దెయ్యం. ఎందుకంటే ఈ దేవుడికి ఎంత పెద్ద స్థానం ఉందో హర్రర్ కూడా అంత పెద్ద స్థానం ఉంది. అంటే దెయ్యానికి కూడా అంత పెద్ద స్థానం ఉంది. సో ఒక దర్శకుడిగా నాకున్న ఇంట్రెస్ట్తోని ముందు ముందు సినిమా రూపంలో ఒక దర్శకుడిగా సినిమాలన్నీ అందించే ప్రయత్నం చేస్తాను. అది ఎలా ఉంటుంది, వాళ్ళకు నచ్చుతుందా నచ్చదా అనేది తర్వాత విషయం. అది అందరి ఆలోచనలు అందరికీ నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అది తర్వాత విషయం. వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా నేను నా ఆలోచనలన్నింటినీ వన్ బై వన్ ఒక దర్శకుడిగా సినిమాలు అందించే ప్రయత్నం మాత్రం ఆపను. ఎందుకంటే నాకున్న ఇంట్రెస్ట్ అది. సీక్రెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను సీక్రెట్స్ చాలా తెలుసుకోవాలని అనుకుంటాను. ఒక దెయ్యం విషయమే కాదు, చాలా ఉంటాయి ప్రపంచంలో.